తూర్పుగోదావరి జిల్లా గోపాలపురంలో 900 ఏళ్ల నాటి గోపాలస్వామి విగ్రహం లభ్యమైంది. స్థానికంగా ఉన్న విఘ్నేశ్వర స్వామి ఆలయం జీవనోత్సవం చేరడంతో పునర్నిర్మాణం కోసం 2 నెలల క్రితం దేవాలయాన్ని పడేశారు. ఈ క్రమంలో దేవాలయం కింద ఉన్న మట్టిని తీసి ఊరి చివరన పోశారు. అయితే ఇటీవల కురిసిన వర్షాలకు ఆ మట్టి కరిగి విగ్రహం బయటపడింది. దీంతో గ్రామస్తులు విగ్రహాన్ని బయటకు తీసి పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. తిరుపతి దేవస్థాన ఆస్థాన పండితులు వెంకటేశ్వర శాస్త్రి విగ్రహాన్ని పరిశీలించి అది 900 ఏళ్ల నాటి గోపాలస్వామి విగ్రహంగా గుర్తించారు. ఈ విగ్రహాన్ని నీటితో కడిగితే లేత ఆకుపచ్చ రంగుగా మారుతోందని, ఇటువంటి రాయి తమిళనాడులో మాత్రమే దొరుకుతోందని చెప్పారు. ఇలాంటి విగ్రహాలు దక్షిణ భారతదేశంలో 3 చోట్ల మాత్రమే ఉన్నాయని తెలిపారు. మరోవైపు గోపాలస్వామి విగ్రహం లభ్యమవడం పట్ల గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. పెద్దల సహకారంతో గ్రామంలో ఆలయాన్ని నిర్మిస్తామని చెప్పారు. మన గోపాలపురం గ్రామంలో నిన్నటి రోజున పురాతనమైనటువంటి విగ్రహం ఒకటి బయటపడటం జరిగి ఉంది. దీని మీద చాలా విషయాలు చాలా దూరం వెళ్ళటం జరిగి ఉంది. దాని మేరకు పురాతనమైనటువంటి ఒక వినాయకుడి గుడి పునర్నిర్మాణంలో భాగంగా దాని యొక్క పునాది త్రవ్వకాల్లో ఈ విగ్రహం బయటపడినట్టుగా తెలుస్తూ ఉన్నటువంటిది. ఈ విగ్రహాన్ని పరిశీలించిన మేరకు స్వామివారు రుక్మిణీ సమేత గోపాలస్వామి వారిగా ఆ మూర్తి నిర్ణయింపబడుతూ ఉంది. అదేవిధంగా ఈ మూర్తి సుమారుగా మనకి తమిళనాడు ఆ ప్రాంతంలో ఉండేటువంటి అద్భుతమైనటువంటి శిల్పంగా చెక్కడం జరిగి ఉన్నటువంటిది. దానితో పాటుగా ఆ స్వామివారు విశేషించి అమ్మవారి ఒడిలో కూర్చుని ఉండటం ఇంకొక విశేషం. సాధారణంగా ఆ గోపాలస్వామి వారు విడిగా ఉంటారు, కానీ అమ్మవారితో కలిసి ఉన్నటువంటి స్వరూపం చాలా అరుదుగా ఉంటుంది. విశేషించి ఆ మూర్తిని చూస్తూ ఉంటే సుమారుగా 8 నుంచి 900 సంవత్సరాల పూర్వంది, అంటే సుమారుగా మనకి 12-13 శతాబ్దాల కాలం మధ్యది అవటానికి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ గ్రామాల్లో మొదటిగా ఉన్నటువంటి స్వామివారు అవటానికి అవకాశం ఎక్కువగా ఉంది. వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో మళ్ళీ స్వామివారి పునర్వైభవాన్ని తీసుకొచ్చి చక్కగా విశేషమైనటువంటి దేవాలయం కూడా అనుకూలమైతే నిర్మాణం చేసి స్వామివారిని మళ్ళీ ప్రతిష్ఠ చేసుకుని మళ్ళీ వాళ్ళ యొక్క గ్రామ వైభవాన్ని నిలబెట్టుకోవడం మంచిగా భావన చేయగలం. కాబట్టి భక్తుల యొక్క సహకారంతో త్వరలోనే ఏదో ఒక మంచి నిర్ణయం తీసుకుని స్వామివారికి మళ్ళీ పునర్వైభవం తీసుకురావాలని కోరుకుంటున్నాం. మన గోపాలపురం గ్రామం తూర్పు